డిఎస్సికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల ప్రదర్శనలు చేపట్టింది. డిఎస్సి అవకతవకలకు నిరసనగా మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్ తో. ఒకటండి, ఆయన ఛాలెంజ్ విసిరగానే మొత్తం వైసీపీ వాళ్ళందరూ కూడా కౌంటర్లు ఇచ్చేసినారండి. వీటన్నిటికంటే ప్రముఖమైన కౌంటర్ పేరుని నాని అని ఇచ్చినాడండి. ఏమన్నాడంటే, నీ స్థాయి ఏంటి? నువ్వు నిన్నగాక మొన్న ఒక్కసారి కూటమి మూకుమ్ముడిగా వస్తే తప్ప ఎమ్మెల్యే కాని వ్యక్తివి నువ్వు ఇప్పుడే మొన్న ఒక మంత్రి, ఇప్పుడు ఒక మంత్రి అయ్యావు. నువ్వు మంత్రి ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన నువ్వు మాజీ ముఖ్యమంత్రి వర్యులని ఛాలెంజ్ విసిరే స్థాయి నీది కాదు. మేము మంత్రులం, మేము 4-5 సార్లు మంత్రులు అయిన వాళ్ళం. నువ్వు ఒకసారి 2 సార్లు మంత్రి అయ్యావు, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచినట్టున్నావు రా. నీ స్థాయికి నేను చాలు, నీకు జగన్ అక్కర్లేదు, జగన్ గారు అక్కర్లేదు. ఎందుకంటే ఒక విద్యాశాఖ మంత్రి ఓపెన్ స్టేట్మెంట్ అండి, పబ్లిక్ స్టేట్మెంట్ లో మాజీ ముఖ్యమంత్రిని 151 సీట్లు గెలుచుకున్నటువంటి ఏకగ్రీవంగా ఒంటరిగా వచ్చి పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తిని, అదే మాదిరిగా తండ్రి ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్న వ్యక్తి, మరి ఇతను వాళ్ళ నాన్నగారి హయాంలో కూడా గౌరవ నారా లోకేష్ గారు ఎమ్మెల్యేగా గెలవలేదు. పాప వాళ్ళ నాన్నగారు ఇష్టపడి ముచ్చటపడి ఎమ్మెల్సీ ఇచ్చుకొని మినిస్ట్రీ ఇచ్చుకున్నారు. మరి కొడుకును కదా పైకి తీసుకురావాలి కదా, మంచో చెడ్డో తప్పదు కదా అని ఇప్పుడు గెలిచినారు. అది కూడా ఇన్ని వేల ఓట్లు ఎలా వచ్చినాయో అక్కడ పోటీ చేసిన ఆయన కూడా అర్థం కావట్లా. సో అటువంటి పరిస్థితుల్లో ఒకసారి గెలిచి నీకు ఎందుకే ఓపెన్ స్టేట్మెంట్లు? నీ స్థాయి ఎంత, నువ్వెంత అంటూ పేర్ని నాని గారు అన్నారండి. నేను అడగలేదు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక జీవో రిలీజ్ చేసినారు. ఆ జీవోలో ఏదైతే ఆటలు పొందుపరిచినారో, అంటే కార్డ్స్ లాంటివో ఇవన్నీ ఏవో ఆటలు పెట్టేసినట్టున్నారు కదా, కొన్ని అద్భుతమైన ఆటలు ఏవైతే ఉన్నాయో ఆ జీవో రిలీజ్ చేసినప్పుడు దానికి కట్టుబడి ఉండాలిగా. మళ్ళీ వెంటనే డిఎస్సి రిలీజ్ అయిపోయాక, స్పోర్ట్స్ కోటా అయిపోయాక జీవో క్యాన్సిల్ చేసేసినారు. నిన్నటి రోజు లావు శ్రీకృష్ణదేవరాయలు గారండి పార్లమెంట్ సభ సాక్షిగా నీట్ పేపర్ పరీక్షా విధానాన్ని గురించి మాట్లాడుతూ డిఎస్సి గురించి చెప్పారండి. డిఎస్సి గురించి ఎవరు అడిగినారు? పార్లమెంట్ లో ఓం బిర్లా గారు ఏమన్నా అడిగినారా మీ రాష్ట్రంలో డిఎస్సి ఎలా జరిగిందని? మరి ఎందుకు చెప్పినారు? అత్యుత్సాహం కాదు, ఓ పక్కన రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోతుంటే డిఎస్సి బాగా జరిగిందని చెప్పడం అవసరమా మీకు? గోల్డ్ మెడల్ వచ్చినోడికి రాలేదు, అదే గేమ్ లో పార్టిసిపేట్ సర్టిఫికేట్ వచ్చినోడికి డబ్బులతో డిఎస్సి కూడా అమ్మేసుకున్నారు సీట్లు కూడా అనేది పారదర్శకంగా నిరూపితం అవుతుంది కదా. ఇంకొక మాట అన్నారండి లోకేష్ గారు, గతంలో బోత్ ఆర్ నాట్ సేమ్ అని మన బాలయ్య బాబు గారి డైలాగ్ ఉండొచ్చుండి, అది పేల్చారు. ఇప్పుడైతే ప్లేస్ నువ్వు చెప్పమన్నా సరే, నేను చెప్పినా సరే అంటూ ఛాలెంజ్ విసురుతున్నాడు జగన్ అంటూ. అవసరమా మీ స్థాయికి? మీ నాన్నగారు చెప్పలేదా ఎప్పుడు జగన్ అనే సింగిల్ ప్రొనౌన్సియేషన్ మనం చేయకూడదయ్యా? ఆ ప్రొనౌన్సియేషన్ చేయాలంటే ఒక పవన్ కళ్యాణ్ చేయగలడు. నువ్వు అచ్చుచ్చావు పడక, నీ పరిధిలో నువ్వు ఉండు, నీ స్థాయి నువ్వు మరల్చావుకు. ఎందుకంటే ఎదుర్కోవడం చాలా కష్టం. రానున్న కాలంలో 2029 పెను తుఫాన్ వస్తే, రాగల కాలంలో సునామీలు వస్తే కొట్టుకుపోతాం మనం. తండ్రి కొడుకులం, కడు జాగ్రత్తగా ఉండాలా. మనకు అవసరమా ఈ డైలాగులు అని చెప్పాలి కదా అనుభవజ్ఞులు. జగన్ అంటే ఓపెన్ ఛాలెంజ్ విసరడం ఏంటండి? అంటే మంత్రి స్థాయి మంత్రి అడగాల, లేదంటే ఇంకొకటి అడగాల. అంతేగాని ఈ అర్ధరాత్రులు చేసిన డిఎస్సి, ఇంకొకటి ఏంటంటే బహుశా సిబిఐ విచారణ వేసినారు అనుకోండి. నేను బొత్స గారి స్టేట్మెంట్ చూసిన, సిబిఐ విచారణ జరిగే వరకు నిబద్ధత గల మంత్రి అయితే మీరు రాజీనామా చేయాలని. ఆయనకి నిబద్ధత ఉందని బొత్స గారికి ఏమైనా చెప్పాడు? ఆయన నిబద్ధత ఉందని ఏమైనా చెప్పాడా? నిబద్ధత ఎందుకు ఉంటది? వెనకాల నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆయన ఎందుకు రాజీనామా చేపిస్తారు? ఒకవేళ గనక ఈ డిఎస్సి ఫలిత విధానంలో సిబిఐ విచారణ వేస్తే అది పూర్తయ్యే వరకు ఈయన పదవిలోకి రాకూడదంటే, ఈయన కాదండి దేవాంశు వయసు వచ్చేస్తుంది ఒక 20-30 ఏళ్ళు. ఎందుకంటే సిబిఐ విచారణ ఎన్ని సంవత్సరాలు జరుగుతుందో చూస్తుంటాం కదా. ఇంకొకటి ఏంటంటే, వన్స్ సిబిఐ విచారణకి వేసిన ఈయన ముఖ్యమంత్రి ఈ 3 సంవత్సరాలు అవ్వాలనుకున్న ఆలోచన కళ కూడా తీరదండి. ఎందుకంటే ఈ పేపర్ లీకులో ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రధానమంత్రులు గాని, ముఖ్యమంత్రులు గాని, మరలా మంత్రులు గాని అవడానికి కూడా అవకాశం లేదు అనేటటువంటి ఒక గొప్ప సిద్ధాంతం ఉంటదండి. దాన్ని దాటి పోకూడదు. ఎందుకంటే కూటమిలో బీజేపీ ఏదైతే పాటించిందో, ధర్మేంద్ర ప్రధాన్ ఓపెన్ గా రాజీనామా చేసినారో, ఆ కుటుంబాలకి నష్టపరిహారం ఇచ్చినారో, అదే మాదిరిగా రాష్ట్రంలో నిబద్ధత గల నాయకుడైతే రాజీనామా చేసి దానికి ఏదైతే డిఎస్సి వల్ల నష్టపోయినటువంటి బిడ్డలకి వాళ్ళకి న్యాయం చెయ్యాలి, చేకూర్చాలి అనేది రాష్ట్ర యువత చేసినటువంటి ధర్నా సారాంశం. ఇంకొకటి ఏంటంటే, ఆయనే చెప్పారు స్టేజ్ మీద, ఇలాంటి కేసులు కోర్టులో కూడా వేస్తే 30% కేసులు కొట్టేసినారని. 30% కొట్టేసినారంటే మీరు చెప్పండి సార్, 70% పెండింగ్ ఉన్నట్టే కదా. 70% కేసులని కోర్టు వారు విచారణ చేయమని అడిగారు. గోల్డ్ మెడల్ అతనికి వచ్చిందో రాలేదో ఎంక్వైరీ చేయండి. ఈ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ తో ఎలా ఇచ్చారో అడగండి.
ఈ పార్టిసిపేట్ సర్టిఫికేట్ ఒరిజినలా డూప్లికేటా కూడా కనుక్కోండి. వీటన్నిటికంటే మించి ఫోన్ రికార్డింగ్, ఏదైతే డిఎస్సి సీట్ స్పోర్ట్స్ కోటాలో 35 లక్షలు 40 లక్షలు 50 లక్షలు అంటూ బేరసారాలకు సంబంధించిన వ్యక్తి వారి ఫోన్ నెంబరు గవర్నమెంట్ నెంబర్, వారికి గవర్నమెంట్ నుంచి ఫోన్ వచ్చిందండి, మీరు క్వాలిఫైడ్ అయ్యారు, మీరు రేపటి రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి కలెక్టర్ ఆఫీస్ కి రండి అని. అందరికి భోజనాలు పెట్టుకొని ప్రేయర్ చేసుకొని ఊర్లో వాళ్ళందరికీ చెప్పిన ఒక మహిళ ఆఖరికి మీరు క్వాలిఫైడ్ అవ్వలేదండి, పొరపాటున చెప్పామంటూ గవర్నమెంట్ అధికారులు ఎప్పుడన్నా గత చరిత్రలో ఎప్పుడన్నా ఇలా తప్పిదం జరిగిందండి? మీకు ఒక విషయం తెలుసుకోవాలి, ఈ డిఎస్సి పరీక్షా విధానాలకు సంబంధించిన రిజల్ట్ కానీ వాళ్ళ జాయినింగ్ కానీ సెక్రటేరియట్ లో చేసినారండి. సెక్రటేరియట్ చేశారు, పబ్లిక్ డొమైన్ లో పెట్టాల్సినటువంటి రిజల్ట్ ని తీసేసినారు, ఎక్కువసేపు కూడా పెట్టలేదండి, ఇమీడియట్ గా క్లోజ్ చేసేస్తున్నారు. ఎందుకని మీరు ఆలోచిస్తే అసలు ఇది ఎలా బయటకు వచ్చిందో చెప్పాలంటే, ఏదైతే డిఎస్సి లో పనిచేసేటటువంటి అంటే ఏదైతే విద్యాశాఖ మంత్రి ఆఫీస్ లో కాంట్రాక్ట్ ఉద్యోగికి స్టేట్ ఫస్ట్ వచ్చేసిందండి డిఎస్సి. అతను ఎక్కడ కోచింగ్ సెంటర్ లో ప్రిపేర్ అయ్యాడో చెప్తే మేము కూడా అక్కడే అవుతాం కదా, మరి ఎక్కడ ప్రిపేర్ అయ్యాడు? అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయ్ కదా, ముందు ఎగ్జామ్ కి ముందు సెలవు పెట్టుకొని ఒక 3 నెలలు కోచింగ్ కి వెళ్ళాలి కదా, వెళ్ళాడా? సెలవు పెట్టాడా? అంత స్టేట్ ఫస్ట్ వచ్చిన వ్యక్తి కంటే అండి వీళ్ళు ఉద్యోగం ఇవ్వలేదట. ఆ వ్యక్తి కోపం వచ్చి కోర్టుకు వేసినాడు, నాకెందుకు ఉద్యోగం ఇవ్వరు అని. మీరు రిజైన్ చేయలేదు, కాంట్రాక్ట్ ఎంప్లాయ్ గా రిజైన్ చేయలేదు కాబట్టి మీకు ఉద్యోగం ఇవ్వలేదు అన్నారు. అతను ఎందుకు అడ్డం తిరిగాడంటే, ఆ పేపర్ అప్లోడ్ చేసే వ్యక్తే ఇతను. ఏదైతే విద్యాశాఖ మంత్రి విభాగంలో పేపర్ అప్లోడ్ చేసిన వ్యక్తి, ఆ పేపర్ ని ఎంతో మందికి అమ్మినటువంటి వ్యక్తి, స్పోర్ట్స్ కోటాలో దొంగతనంగా వీళ్ళు ఎంతో మందికి అమ్మేసుకున్నటువంటి డిఎస్సి ఉద్యోగాలకి ఎవిడెంట్రీగా ఉన్న వ్యక్తి, మీరు అంతమందికి అమ్ముకున్నారుగా, నాకు ఒక్కడికే ఇస్తే ఏమి అని పేపర్ చదివి రాయరా అంటే మొత్తం బట్టి కొట్టి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. నేను కష్టపడి తెచ్చుకున్నాను సార్, పేపర్ బట్టి కొట్టినాను, నా ఉద్యోగం అయిపోతే ఊరుకోనని అడ్డం తిరిగితే, ఒరే స్వామి నువ్వు బయటకు వస్తే ఇవాళ కాకపోతే రేపైనా లీకింగ్ విధానం బయటికి తెలిసిపోతుంది. ఎందుకంటే ఆఫీస్ లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగి ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా ఏ కోచింగ్ సెంటర్ కి వెళ్ళాడో చెప్పకుండా డిఎస్సిలో స్టేట్ ఫస్ట్ ఎలా వచ్చిందనే విషయం ఇవాళ కాకపోతే రేపైనా తవ్వి వెలికి తీస్తారు వైసీపీ వాళ్ళనే ఒక భయంతో అతనికి ఉద్యోగాన్ని ఒకటి ఆపేసినారండి. అతను అడ్డం తిరిగి నా కళ్ళ ముందు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఒక్క నా ఉద్యోగానికి అడ్డమా అంటూ అతను కోర్టులో వేశారు. కోర్టులో వేసినప్పుడు రిజల్ట్ గురించి వచ్చినటువంటి సారాంశంలోనే ఈ విషయం వైసీపీ వారికి తెలిసిందండి. లేకపోతే ఆ రిక్రూట్మెంట్ లో 16,000 పైచులు కనుక్కుంటండి. వాళ్ళందరినీ సెక్రటేరియట్ లో అపాయింట్మెంట్ ఇవ్వడం ఏంటండి, కలెక్టర్ ఆఫీస్ లో ఇవ్వాలి కదా. మీకు మొన్న మధ్య చూస్తున్నారు, కానిస్టేబుల్ ఉద్యోగాల్ని అందరికి ఒక మీటింగ్ పెట్టి ఇచ్చారు, అలా ఇవ్వచ్చా అండి? వాళ్ళు కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగాలు ఏదో మీరేదో ఇచ్చినట్టుగా మీరు అంతే రిలీజ్ చేశారంతే. డిఎస్సి రిలీజ్ చేశారు, గ్రూప్ 1 లేకపోతే కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంత మాత్రానికి ప్రభుత్వం ఏం దేవతలు దేవుళ్ళు కాదండి. కష్టపడిన ఉద్యోగుల్ని మీరు మీ కళ్ళ ముందు కూర్చోబెట్టి మా వల్లే మీకు ఉద్యోగం వచ్చింది, ఎందుకు వచ్చింది? ప్రభుత్వంలో ఎక్కాక నెలాఖరి జీతం తీసుకున్నాక పనులు చేయరా అండి? చెయ్యాలా, అది మీ ధర్మం. దాని ఏదో గొప్పగా డప్పు కొట్టి స్టేజ్ మీద హోమ్ మినిస్టర్ గారిని చంద్రబాబు గారు పొగడం, చంద్రబాబు గారిని కానిస్టేబుల్ గారు కొడుకు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పొగడం, ఇవన్నీ ఒకరికొకళ్ళు ఏంటో వీళ్ళ పొగడ్తలతో ఎదురుగా కానిస్టేబుల్ బిడ్డల్ని కూర్చోబెట్టారు. అవసరమా? సో గతంలో 1,00,000 పైచులకు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారండి. ఎక్కడ ఇంత మచ్చ కూడా లేకుండా బొత్స గారు ట్రాన్స్పరెంట్ గా పనిచేసి పడేసినారు. వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చినారు. ఎక్కడన్నా ఈ మాత్రం పబ్లిసిటీలు ఉన్నాయండి? ఉద్యోగాలు ఇచ్చినందుకు మనం డబ్బు కొట్టుకోవడం ఏంటి? బిడ్డలు కష్టపడి చదివి రాసి గెలుచుకున్నారు, ఇవ్వడం మన ధర్మం. ఈ పొజిషన్ లో కూర్చున్నాం కాబట్టి. సో దయచేసి ఈ డిఎస్సి సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వాల్సిందే. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, ఏమయ్యా చంద్రబాబు, నా కొడుకు మీద నిందలేస్తున్నావు కదా, నేను ఓపెన్ గా సిబిఐకి ఇస్తాను, నా కొడుకుని, ఆ కొడుకు సంబంధించిన కేసులన్నీ సిబిఐలో పెట్టు, తప్పు చేస్తే నా కొడుకుని ఉరి తీసిపడే, హ్యాంగింగ్ అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేసిన రాజశేఖర్ రెడ్డి గారు ముందు ఏరి నారా చంద్రబాబు నాయుడు గారు, రండి, నా కొడుకు తప్పు చేసుంటే, డిఎస్సిలో తప్పు జరుగుంటే సిబిఐ విచారణకు వినిపించండి, వేయించండి, తప్పు చేస్తే నా కొడుకు నారా లోకేష్ ని ఊరు తీసిపడేయండి అని మీరు అడగగలరా? అంతటి ధైర్య సాహసాలు ఉన్నాయా? ఆ గట్స్, ఆ దమ్ము రాజశేఖర రెడ్డి గారికి ఉన్నట్టు అసెంబ్లీలో ఓపెన్ ఛాలెంజ్ మీరు చేయగలరా? ఎందుకు చిటికలేసి డిఎస్సికి జగన్ చూసుకుందాం అంట? ఏంది జగన్ గారితో మీరు మాట్లాడేది? మీ స్థాయికి పేరు నాని వాళ్ళు మంత్రులే కరెక్ట్, మీరు ఆ స్థాయి దాకా ఇంకా పోలా. మీరు ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి అవలా. ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అయిన చరిత్ర ఒకే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమైంది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. సో దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా. అనవసరంగా వైసీపీ అధికార ప్రతినిధులను, వైసీపీ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి వాగ్వివాదాలకి దిగకూడదు. పబ్లిక్ గా మాజీ ముఖ్యమంత్రి అనే గౌరవం ఇవ్వాలా. మీరు విద్యాశాఖ మంత్రి,
సో దాని తగ్గట్టుగా గౌరవమైన మాటలు మాట్లాడుకుంటే మంచిది. రాజశేఖర రెడ్డి గారు లాగా నీ తండ్రి ఓపెన్ ఛాలెంజ్ చేయలేడు. ఎందుకంటే కొడుకులో నిజాయితీ రాజశేఖర రెడ్డి గారికి తెలుసు కాబట్టి ఆ వ్యత్యాసం బోత్ ఆర్ నాట్ సేమ్ అనేది ఇక్కడ మనం నిరూపించుకోవాల్సిందేనండి.